ఆస్కార్ అవార్డు అందుకున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు నేను ఆస్కార్ అవార్డు అందుకున్నా అని. దేని మీద అంటే బీసీకి సంబంధించిన కులగణన అంశం మీద వాళ్ళు కులగణన చేసినాము మేము ఇన్ని రోజులల్లా ఇదంతా చేసినాము. సో ఇప్పటి నుంచి ఈ కులగణని జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరూ తీసుకోవాలని నిన్న ఢిల్లీ పోయి వాళ్ళ ఎంపీలందరికీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి. ఆయనకు ఈ బీసీకి కులగణన చేసినందుకు వాళ్ళ పార్టీ హైకమాండ్, వాళ్ళ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఒక లెటర్ రాసిరు. ఆ లెటర్ నాకు నోబెల్తో సమానం, ఆస్కార్ అవార్డుతో సమానం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సమానము అని అన్నాడు. అది ముచ్చట. అట్లా ఆ లెక్కన చూసుకుంటే ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్నట్టు. దేనికోసము అంటే బీసీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీ ఎన్నికలల్లో కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు కదా. సో ఆ ఇష్యూ మీద మేము 42% రిజర్వేషన్లకి సంబంధించిన దాని మీద ఇచ్చేతందుకు మేము కులగణన క్యాస్ట్ సెన్సెస్ కూడా చేసినాము. మేము మొత్తం ఇన్ని రోజులల్లా చాలా పగడ్బందీగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి తప్పులు దొరలకుండా మేము కులగణన చేసినాము అని నిన్న ఢిల్లీ పోయి వీళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. సో ఆ కులగణన జరిగిన తీరు మీద సోనియా గాంధీ వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసిరు. ఆ లెటర్ని ఆయన ఆస్కార్ అవార్డుతో సమానము అని అంటున్నాడు.